నమస్తే మిత్రులారా. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం ఫస్ట్ ఆంధ్రజ్యోతి మనం చూసుకున్నట్లయితే మోందా బీభత్సం అని రాస్తుందండి. మనం ఫస్ట్ న్యూస్ చూడకముందు ఈరోజు ఒక మంచి మాటతో మనము ఒక పాజిటివ్ థాట్తో మనం ముందుకెళ్దామండి. జీవితంలో ఇంకా రాజకీయంలో మనకి ప్రతి విమర్శలు కామనే. మనం అవి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఏ పని చేసినా మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మనం తిట్టే వాళ్ళు ఉంటారు. మనము ఎవరైనా పొగిడారని మనం పొంగిపోవద్దు, తిట్టారని పొంగిపోవద్దు. మన పని మనం చేసుకుంటే ముందుకెళ్తుంటే సక్సెస్ మనకు వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, మళ్ళీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎన్నో కేసులు పెట్టానా వాళ్ళు మళ్ళీ ఎదిగి సీఎం అయ్యారు. వాళ్ళే మనకి ఒక ఎగ్జాంపుల్. ఇది మనం న్యూస్కి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో మోందా బీభత్సం అని రాస్తుందండి. ఫస్ట్ మెయిన్ హెడ్లైన్స్లో ఏం రాస్తుంది ఇక్కడ? మెయిన్గా మనకి అర్ధరాత్రి సమయానికి తీరం దాటినట్ట ముప్పు. బందరు వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలులు. పలు తీర గ్రామాల్లో అలముకున్న చీకట్లు. ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు. గోదావరి జిల్లా చెట్లు కూలి ఇద్దరు మృతి. నెల్లూరు జిల్లాలో వాగులో ఒకరి గల్లంతు. పలు జిల్లాల్లో పంటలను ముంచిన తుఫాను. కావలిలో 22, ఉలవపాడులో 17 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్రంలో నేడు కొనసాగుతున్న భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆకస్మిక వరదలు హెచ్చరిక. పునరావాస కేంద్రాలకు 75,000 మంది. వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు. అదే మిత్రులారా, మోందా తుఫాన్ అనేది శాంతించిందంట. మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా మీరు నిన్న చూసుకున్నట్లయితే తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా కనిపించింది మనకి. ఒక మోస్తారు నుంచి డిజిల్స్ నుంచి అంటే ఒక ముసురు వానలా పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. హైదరాబాద్ కూడా ఒక రకంగా చెప్పాలంటే దాని ఎఫెక్ట్ ఉంది. ముద్దు అయింది ఇక్కడ అమీర్పేట, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఈరోజు వెలుగు పత్రికలో ఇంకొక వార్త ఉందండి. మెయిన్ పేపర్లోనే హరీష్ రావు గారి తండ్రి కన్ను మూశారండి. అయితే వయోభారంతో సత్యనారాయణరావు తుది శ్వాస. భౌతికాయానికి నివాళులర్పించిన కేసీఆర్. సీఎం రేవంత్ సంతాపం. మంత్రులు వివేక్, పొన్నం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి. చూస్తున్నారు మిత్రులారా ఈ ఫోటోలో కేసీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు అలా తండ్రి అన్నమాట శ్రీనివాసరెడ్డి. అందరు వచ్చారు. అలా ఆయన సంతోషరావు అందరు వచ్చారు.